Hi friends, welcome to Nagaman channel. This video is very useful to TET and DSE aspirants. Today we are going to discuss about PIE పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో విద్యా దృక్పథాలలో ప్రాచీన యుగ విద్య, వేద విద్య, బౌద్ధ విద్య, జైన విద్యలో భాగంగా తొలివేద కాలం క్రీస్తుపూర్వం 1500 నుంచి 1000, మలివేద కాలం క్రీస్తుపూర్వం 1000 నుంచి 600. వేదకాలంలో పురుషుని జీవితాన్ని 4 వర్ణాశ్రమ ధర్మాలుగా విభజించారు. బ్రహ్మచర్య ఆశ్రమం 18 సంవత్సరాల వరకు, గృహస్థాశ్రమం 18 నుంచి 60 సంవత్సరాలు, పెళ్లి చేసుకుని కుటుంబ బాధ్యతలు, వానప్రస్థాశ్రమం వెళ్ళిపోవడం 60 సంవత్సరాలు, కుటుంబ విధులను వదులుకొని వెళ్ళిపోవడం, సన్యాసాశ్రమం సన్యాసిగా ఉండడం. వేదకాలంలో బ్రాహ్మణ బాలునికి 8 సంవత్సరాలకు, క్షత్రియులకు 10 సంవత్సరాలకు, వైశ్యులకు 12 సంవత్సరాలకు ఉపనయనం అనే పేరుతో మొదలవుతుంది. ఉపనయనం అనగా సమీపం, నేత్రం, జ్ఞానం. గాయత్రి మంత్రాన్ని చెవులో జపించి ఓం నమః శివాయ అనే వాక్యం వ్రాయించేవారు. ఉపనయనం పొందిన వారిని ద్విజులు అంటారు. ద్విజులు అంటే జన్మ ఎత్తడము. విద్యార్థి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత సమవర్తన అనే ఉత్సవంతో విద్యార్థి దశ ముగుస్తుంది. గురువుకు గల పేర్లు ఆచార్య, గురు, అలగురు, ఉపాధ్యాయులు, వజ్జ అని పిలుస్తారు. కబీర్, ఈ విద్యచే ప్రేరేపితుడైన కబీర్ నాకు దేవుడు, గురువు ఇద్దరు ఎదురైతే ముందుగా గురువుకు నమస్కరిస్తానని పేర్కొన్నాడు. వేదకాలంలో తపోవన విద్యా విధానమును అనుసరించేవారు. శ్రవణం, మనన, నిధిధ్యాసన. మననలో రివైజ్ చేసుకోవడంలో మానిటోరియల్ విధానాన్ని ఉపయోగించారు. దాన్ని బెల్ సిస్టమ్ అని అంటారు. వేదకాలంలో తపోవన విద్యా విధానం అనుసరించే దానికి మరొక పేరు బెల్ సిస్టమ్, మానిటోరియల్ విధానం. కాలాన్ని ఆధారంగా చేసుకుని భారత విద్యా విధానాన్ని 3 కాలాలుగా విభజించారు. ప్రాచీన విద్యా విధానంలో 3 రకాల విద్యా విధానాలు ఉండేవి. క్రీస్తుపూర్వం క్రీస్తుశకం 8వ శతాబ్దం మధ్య కాలాన్ని ప్రాచీన కాలం అని అంటారు. 3 సరైనవి. రెండవ క్వశ్చన్, క్రీస్తుపూర్వం 1500 నుంచి 600 మధ్య కాలాన్ని వేదకాలం అని అంటారు. వేదకాలాన్ని తొలివేద కాలం, మలివేద కాలం అని 2 భాగాలుగా విభజించారు. తొలివేద కాలంలో లేని వర్ణ వ్యవస్థ మలివేద కాలంలో బయటికి వచ్చింది. 4 సరైనవే. థర్డ్ క్వశ్చన్, హిందూ విద్యా విధానంలో విద్యకు అవకాశం లేని వారిని గుర్తించండి. ఏ స్త్రీలు, బి శూద్రులకు విద్యలో అవకాశం లేదు. వైశ్యులు, క్షత్రియులు విద్య నేర్చుకున్నారు. వైశ్యులు 12 సంవత్సరాలకు ఉపనయనాన్ని మొదలుపెట్టారు. క్షత్రియులు 10 సంవత్సరాలకు ఉపనయనం మొదలుపెట్టారు. క్వశ్చన్, కింది వానిలో సరైనవి. ఆప్షన్ ఏ, క్రీస్తుపూర్వం 1000 నుంచి క్రీస్తుశకం 500 కాలాన్ని ధర్మశాస్త్ర కాలం అని అంటారు. క్రీస్తుశకం 500 నుండి 800 కాలాన్ని పురాణ కాలం అని అంటారు. 2